అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ ఐపీఎల్లో మ్యాచ్ 23rd అనమాట. ఇది ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది బెంగళూరులో. ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ చూస్ చేసుకుంది. Like they are confident to chase LSG. సో లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. సో వీళ్ళు 20 ఓవర్స్కి 146 రన్స్ చేశారు. 10 వికెట్స్ లూజ్ అయ్యి. సో 146 అంటే ఓకే రన్ రేటు 7.3. సో 7.3 అంటే ఐపీఎల్లో చాలా నార్మల్ అన్నట్టు. సో ఈజీ టు చేస్. ఆర్సీబీకి ఉన్నటువంటి వాళ్ళ ట్రాక్ రికార్డు చూసుకుంటే స్కోర్ ఈజీగా చేస్ చేయగలరు. సో ఎల్ఎస్జి స్కోర్ బోర్డు చూసామంటే మిషెల్ మార్ష్ ఒక్కడే కొంచెం హైయెస్ట్ చేశాడు. 40 runs in 32 balls, 3 4s, 2 6s, 125 స్ట్రైక్ రైట్. తర్వాత ఆయుష్ బడోని ఇతను 38 runs చేశాడు 24 balls, 1 4, 1 6. తర్వాత ముకుల్ చౌదరి ఇంతమంది కూడా బాగా ఆడాడు. అతను 39 చేశాడు అనమాట 28 balls, 3 4s, 2 6, 139 స్ట్రైక్ రైట్. సో ఎక్స్ట్రాస్ ఒక 7 వచ్చాయి. సో అలా ఇలా చేసుకుంటే 146 వరకు లాక్ వచ్చారు. ఇక భువనేశ్వర్ కుమారు, జోష్ హ్యాజల్వుడ్ వీళ్ళిద్దరికీ చెరొక వికెట్ పడింది. కుణాల్ పాండ్యా మాత్రం 2 వికెట్లు తీసుకున్నాడు. సో అది బేసికల్గా. సో వీళ్ళల్లో చూస్తే జోష్ హ్యాజల్వుడ్ ఎకానమీ వచ్చి 4 ఓవర్స్కి 20 runs మాత్రం ఇచ్చి 5 ఎకానమీతో ఉన్నాడు అనమాట. సో అది ఓవరాల్గా ఫస్ట్ ఇన్నింగ్స్. సో ఆర్సీబీ మరికొద్ది నిమిషాల్లో చేజింగ్ స్టార్ట్ చేస్తుంది. తర్వాత చూద్దాం, వీళ్ళు చేసేయాలని అనుకుంటున్నాను. సో వీళ్ళ ఉన్నటువంటి వాళ్ళ ట్రాక్ రికార్డు, వాళ్ళ టీం కూడా ఎఫిషియెంట్ టీమే. అది కూడా హోమ్ రికార్డే కాబట్టి స్మాల్ 7 run అంటే చాలా ఈజీగా చేయగలరని అనుకుంటున్నాను. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి డిక్లేర్డ్ గేమ్ ఫర్ ఆర్సీబీ. చూద్దాం ఏమైనా చేంజ్ అవుతుందా, ఏమైనా సర్ప్రైజెస్ ఉంటాయేమో. ఇప్పుడే బెంగళూరు బ్యాటింగ్ ముగిసింది. ఆర్సీబీ అనుకున్నట్టుగానే ఆర్సీబీ ఈజీగానే గెలిచేసింది. ఇంకా 30 balls ప్లస్ ఉండగానే టార్గెట్ రీచ్ అయిపోయింది అనమాట. విత్ 29 balls రిమైనింగ్. సో స్కోర్ చూసుకుంటే విరాట్ కోహ్లీ ఒక్కడే 49 చేశాడు. 34 balls, 6 runs, 6 4s, 1 6 అనమాట. 144 స్ట్రైక్ రైట్. తర్వాత విరాట్ కోహ్లీ క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయిపోయాడు. తర్వాత సో కెప్టెన్ పతిదారు ఒక 27 చేశాడు. తర్వాత జితేష్ శర్మ ఇతను 23 చేసి వీళ్ళు కూడా కొంత అటు ఇటు చేశారు. తర్వాత టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ వీళ్ళిద్దరూ 14 ఈచ్ చేసి చివరిలో 4 6 కొట్టేసి తొందరగానే గేమ్ ముగించేశారు అనమాట. సో ముందనుకున్నట్టుగానే ఆర్సీబీ ఈజీగానే చేజింగ్ చేసేసింది. అది కాక వాళ్ళ హోమ్ గ్రౌండ్ కదా. సో ఎల్ఎస్జి యాక్చువల్గా తక్కువ స్కోర్ చేయడం దీనికి డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా అది మ్యాచ్ అయితే అయిపోయింది. సో 5 wickets తేడాతో ఆర్సీబీ ఈజీగానే గెలిచేసింది అనమాట. సో నెక్స్ట్ ఏ మ్యాచ్ ఉందో మరి కొద్ది నిమిషాల్లో మనం ఈ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఈ అవార్డ్స్ కూడా ఇచ్చేస్తారు. మళ్ళీ కవర్ చేద్దాం మనం. ఇప్పుడే అవార్డ్స్ కూడా ప్రజెంటేషన్ అయిపోయింది.
సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మన అనుకున్నట్టుగానే జోష్ హ్యాజల్వుడ్కి ఇచ్చారనమాట. 1 వికెట్ అయిన 20 రన్స్ ఫర్ 4 ఓవర్స్ అనమాట. కాకపోతే ఇతను 13 డాట్ బాల్స్ వేసాడు. సో అది మంచి ఎకనామిక్గా ఉంది. ఇక టాప్ పెర్ఫార్మర్ ఇన్ బౌలింగ్ రసిక్ సలాందార్, 4 వికెట్స్ అండ్ ఫర్ 24 రన్స్. ఇతని తర్వాత భువనేశ్వర్ కుమార్ 3 వికెట్స్ తీసుకున్నాడు, 27 రన్స్ ఇచ్చి. ఇక బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ 49 రన్స్ అవుట్ ఆఫ్ 34 బాల్స్. తర్వాత మోస్ట్ డేంజరస్ బ్యాటర్ స్ట్రైక్ రేట్ దీని ప్రకారం రజత్ పతిదార్, కెప్టెన్ అనమాట, ఆర్సీబీ కెప్టెన్. I made 27 runs in 13 balls. Strike rate 207. సో అది ఈ మ్యాచ్ రిజల్ట్స్. మళ్ళీ తర్వాత నెక్స్ట్ మ్యాచ్లో రేపు కలుద్దాం. చూస్తున్నానండి మీ ఆర్జే శ్రీ వీడియో లాగ్స్.